పవన్ కళ్యాణ్ ఆఖరి సినిమా ఇదే అంటూ ఇప్పుడు సినిమా విశ్లేషకులు మాత్రం కొన్ని అభిప్రాయాలు వెల్లడిస్తూ ఉన్నారు. సో రీసెంట్ టైంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమాల్ని మెయింటైన్ చేయాలా, ఈ సినిమాలకు టైం ఇవ్వాలా, లేకపోతే రాజకీయాల్లో టైం ఇవ్వాలనే విధంగా చాలా డైలమాలో పడిపోయి అసలు ఎక్కడ దేనికి టైం ఇవ్వలేక ఆయన మాత్రం మధ్యలో నలిగిపోతున్నాడని చెప్పుకోవచ్చు. అటు సైడ్ చూసుకుంటే రాజకీయాల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ప్రజల్ని పట్టించుకోవాలి, రాష్ట్రాన్ని పట్టించుకోవాలి. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇటువైపు సినిమాలకి కాల్ షీట్స్ ఇవ్వాలి, సినిమాలు కంప్లీట్ చేయాలి, ప్రేక్షకులకి సినిమా ముందుకు తీసుకురావాలి. సో ఈ విధంగా అటు ఇటు ఒక 2 పడవల మధ్యలో ఒక పడవ మీద ఒక కాలు పెట్టేసి ఆయన మాత్రం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాడు. సో మొత్తానికైతే రీసెంట్ టైంలో ఇటు హరిహర వీరమల్లు సినిమా టోటల్గా కంప్లీట్ చేసుకున్నారు. సినిమా డేట్ కూడా అంటే రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు. సో ఇప్పుడు ఓజీ సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 2 సినిమాలు ఇంకా బ్యాలెన్స్గా ఉన్నాయి. ఈ 2 సినిమాలని కూడా ఖచ్చితంగా ఇయర్ ఎండింగ్ లోపు మొత్తం టోటల్గా షూటింగ్ అంతా కూడా కంప్లీట్ చేస్తాము. ఆల్రెడీ ఓజీ సినిమాకి సంబంధించి 70% షూటింగ్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30% షూటింగ్ మాత్రం మిగిలింది. దాన్ని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాము. 30 days కంప్లీట్ కాల్ షీట్స్ మొత్తం కూడా సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఆ తర్వాత ఇంకా మొత్తానికైతే ఓజీ సినిమా కూడా తొందరలోనే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది షూటింగ్ అంతా కూడా. సో మరి మిగిలింది ఒకటే ఉస్తాద్ భగత్ సింగ్. మరి ఈ సినిమాకి ఎప్పుడు టైం ఇస్తాడు, ఎప్పుడు సినిమాని కంప్లీట్ చేస్తాడని చాలా మంది కూడా అనుకున్న క్రమంలోనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపు ఈ సినిమాలన్నీ కూడా కంప్లీట్గా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం. నెక్స్ట్ ఇయర్లో మాత్రం సినిమాలన్నీ కూడా రిలీజ్ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత కంప్లీట్గా రాజకీయాల్లోనే నిమగ్నం అయిపోతాను. ఎందుకంటే ఇప్పుడు ఇంకా 2 సినిమాలకు కూడా ఆయన చేసే ఈ 3 సినిమాలు 2 సినిమాలకి సీక్వెల్ కూడా ఉంటుంది అంటున్నారు. ఏదేమైనప్పటికీ అవి కూడా చేసే పరిస్థితి మాత్రం ఇప్పుడు కనిపించట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం పాటు గడిచిపోతుంది. మరి ఈ సమయంలోనే అటు రాజకీయాలకు టైం ఇవ్వాలా, సినిమాలకు టైం ఇవ్వాలా, ఏది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే సినిమాల కన్నా రాజకీయ రంగంలోనే ఎక్కువగా దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఇంకా సినిమాలకి గుడ్ బై చెప్పేస్తాడు, కంప్లీట్గా రాజకీయాలే చూసుకుంటాడని చెప్పేసి సినిమా విశ్లేషకులు మాత్రం చెప్తున్నారు. సో మొత్తానికి మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటనేది సో ఆయన స్వయంగా చెప్తే మటుకు మనకు తెలియదు.